All right. Hello friends, welcome to Sankalp Study Success. ఈ పర్టికులర్ సెషన్లో మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి ముఖ్యంగా రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అనే టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం నేర్చుకుందాం. సరేనా? వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్సే, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 4 మార్క్స్కి ఈ సెషన్స్లో మనం నేర్చుకునే క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. పేపర్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. See friends, when the axis are rotated through an angle 45 degrees, యాంగిల్ ఇచ్చాడు, యాంగిల్ 45 degreesతో రొటేట్ చేస్తున్నారట, అంటే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అనేది మనకు అర్థమైంది కదా. ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్, ఒక కర్వ్ యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏంటంటే ఇది. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. ఇక్కడ 17x² - 16xy + 17y² = 225 ఇచ్చారు. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇన్ ద సెన్స్, ఈక్వేషన్ ఎప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. ట్రాన్స్ఫార్మ్డ్ అయితే ఒరిజినలే స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉంటుంది. అంటే కానీ వాడు ఎలా ఇచ్చాడు క్వశ్చన్లో, స్మాల్ ఎక్స్ స్మాల్ వైలోనే ఇచ్చాడు. మీకు ఎగ్జామ్లో స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఇచ్చినప్పటికీ కూడా అది ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్స్ అంటున్నాడు. ఫైండ్ ద ఒరిజినల్ అన్నప్పుడు ఇచ్చింది ట్రాన్స్ఫార్మ్డేగా, అది కూడా వాడు ఆల్రెడీ మెన్షన్ చేశాడు. ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ అంటే ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అనే మీరు అర్థం చేసుకోవాలి. సరేనా? సి ఫ్రెండ్స్, సో వాట్ ఈస్ ద గివెన్ డేటా? హౌ కెన్ ఐ రైట్ దిస్? సి, given transformed equation, what is the given transformed equation anna? 17x² - 16xy tarvata plus 17y² kada, which is equals to 225. అవునా? సో ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్స్ అంటున్నప్పుడు ఇప్పుడు మనకి ఎలాగో యాంగిల్ ఇచ్చారు. వాట్ ఈస్ ద గివెన్ యాంగిల్ అన్న? యాంగిల్ θ = 45 degrees ఆఫ్ రొటేషన్ ఈస్ హ్యాపెనింగ్. ఇసోను సరే, మనం ఆల్రెడీ ఒకటి నేర్చుకున్నాం రొటేషన్ ఆఫ్ యాక్సిస్లో ఒక బ్లాక్ డయాగ్రామ్. ఏంటంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. దిస్ ఈజ్ కాస్ థీటా, దిస్ ఈజ్ కాస్ థీటా, దిస్ ఈజ్ మైనస్ సైన్ థీటా, దిస్ ఈజ్ సైన్ థీటా, దిస్ ఈజ్ కాస్ థీటా. అవునా కదా? సరే, సో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సింది ఒరిజినల్ ఈక్వేషన్ కాబట్టి స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో కావాలి. ఇక్కడ ఇది చూడండి, స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు? స్మాల్ ఎక్స్ కన్నా ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఏంటన్నా క్యాపిటల్ ఎక్స్నే కదా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది. అంటే క్యాపిటల్ ఎక్స్లో రావాలి, క్యాపిటల్ వైలో రావాలి. సో దట్ వచ్చిన వాటిని క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే కదా. సో క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ కాస్ థీటా, అవునా, ప్లస్ వై సైన్ థీటా. ఎస్ ఓను? సో తర్వాత ఇక్కడ రాస్తున్నాను చూడండి, వై వాళ్ళు ఏమవుతుందన్న మైనస్ ఎక్స్ సైన్ థీటా, రైట్, ప్లస్ వై కాస్ థీటా. రిమెంబర్ దిస్, ఓకేనా? మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు కూడా ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో థీటా వాల్యూ 45 degrees కాబట్టి క్యాపిటల్ ఎక్స్ ఎంత అవుతుందన్న? ఎక్స్ కాస్ 45 ప్లస్ వై సైన్ 45. సో ఎక్స్ కాస్ 45 అంటే ఇట్స్ 1/√2 ప్లస్ వై సైన్ 45 అంటే 1/√2. సో ఎక్స్ ప్లస్ y/√2 అది క్యాపిటల్ ఎక్స్. ఆల్ రైట్, సరే క్యాపిటల్ వై చూడండి, మైనస్ ఎక్స్ సైన్ 45 ప్లస్ వై సైన్ 45 కదా. సో ఇట్స్ మైనస్ x/√2 ప్లస్ y/√2 కదా. సైన్ 45 కాస్ 45, నన్ను ఇది కాస్ కదా. సరే, ఆల్ రైట్, సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది. సో మైనస్ ఎక్స్ సైన్ 45 ప్లస్ వై కాస్ 45 సోను, కాబట్టి మైనస్ x/√2 ప్లస్ y/√2. అవునా? సో దీన్ని ఎలా రాయొచ్చు? y మైనస్ x/√2 అని రాయొచ్చు కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ వై, దిస్ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్. అవునా? మైనస్ ఎక్స్ ప్లస్ వై అన్నా, వై మైనస్ ఎక్స్ అన్నా ఒకటే. సో ఇప్పుడు మనం ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దేర్ఫోర్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్, హౌ కెన్ యూ ఫైండ్ ఒరిజినల్ ఈక్వేషన్? ఇందులో ఈ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎస్ను, కాబట్టి 17 ఇంటూ వాట్ ఈస్ దిస్ ఎక్స్ ప్లస్ y/√2 హోల్ స్క్వేర్, తర్వాత మైనస్ 16 ఇంటూ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై √2 ఇంటూ ఎక్స్ మైనస్ ఇట్స్ వై మైనస్ ఎక్స్ కదా. క్యాపిటల్స్లో రాయకూడదు, స్మాల్లో రాయాలి. సో వై మైనస్ x/√2 ప్లస్ 17y² ప్లస్ 17 ఇంటూ
వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ వై నానా? y minus x by root 2 which is equals to 225 కదా, రైట్. సో ఇప్పుడు చూడండి, మనం దీన్ని సాల్వ్ చేస్తే ఒరిజినల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది, అంతే కదా. సో 17 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వైకి స్క్వేర్ వస్తుంది, అవునా. సి ఫ్రెండ్స్, ఎలా రాయొచ్చు దీన్ని అంటే రూట్ 2కి స్క్వేర్ చేస్తే 2 కదా, అది ఇక్కడ రాసుకోండి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 2 ఈజ్ 2 కాబట్టి 16 డివైడెడ్ బై 2 ఇంటూ వై ప్లస్ ఎక్స్ అన్న ఎక్స్ ప్లస్ వై అన్న ఒకటే. సో ఇక్కడ వై మైనస్ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ప్లస్ ఎక్స్ ఉంది. వై మైనస్ ఎక్స్ ఇంటూ వై ప్లస్ ఎక్స్, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 17 బై రూట్ 2 స్క్వేర్ బై అంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ వై స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ ఎక్స్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 225, అవునా. సరే, సో 17 by 2x square plus 17 by 2y square, అవునా, ప్లస్ 2 క్యాన్సిల్, ఇట్స్ 17xy మైనస్ 2 8 16 మైనస్ 8y square మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 8x square, అవునా, ప్లస్ 17 by 2y square మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ మైనస్ 2 గెట్స్ క్యాన్సిల్ 17xy, ఎస్ అను, ప్లస్ 17x square by 2 which is equals to 225, అవునా కదా. ఇందులో 17xy క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. సరే, ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, జాగ్రత్తగా చేయాలి, ఇప్పుడు మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సి ఫ్రెండ్స్, హౌ కెన్ వి సాల్వ్ దిస్? సో చూడండి, 17 by 2x square, ఇక్కడ 17 by 2x square ఉంది. సో 17 by 2 ప్లస్ 17 by 2 అంటే మళ్ళీ వచ్చేది నాకు 17, అంతే కదా. సో 17 by 2x square ప్లస్ 17 by 2x square అంటే కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి ఏమొస్తుంది, 17 by 2 బోత్ కెన్ బి యాడెడ్ బికాస్ డినామినేటర్స్ ఆర్ సేమ్, కాబట్టి 34x square by 2 వస్తుంది, మళ్ళీ 2 7s 34, మళ్ళీ 17x square మిగులుతుంది, అవునా. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? I can write this as 17 by 2x square plus 17 by 2x square equals to 17x square. అదే విధంగా 17 by 2y square plus 17 by 2y square is 17y square. ఎస్ నో? తర్వాత 8x square ఉంది, అలా ఉంచండి, ఇప్పుడు మనకి ఈజీగా అవుతుంది సాల్వ్ చేయడానికి. తర్వాత మైనస్ 8y square ఉంది, అవునా. సాల్వ్ ఎస్ ఎగ్జాక్ట్లీ, ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 225. ఇప్పుడు చూడండి, మళ్ళీ రెండింటిని యాడ్ చేసి ఇచ్చు. సో 17 plus 8 ఇట్స్ నథింగ్ బట్ 25, ఎస్ ఆర్ నో? 25x square. 17 minus 8 it's 9, yes or no? So plus 9y square which is equals to 225. So the original equation is 25x square plus 9y square equals to 225. This is the original equation. దిస్ ఇస్ ద ఒరిజినల్ ఈక్వేషన్. అర్థమైందా నాన్న? ఒరిజినల్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా స్మాల్ ఎక్స్ స్మాల్ వేలోనే ఉంటుంది, అంతే, ఇంకా మనం మళ్ళీ మార్చక్కర్లేదు. సరే, అంటే ఇక్కడ ఏం చేసాం మనం, వాడు ఇచ్చిన యాంగిల్ని బట్టి ఈ ఈక్వేషన్, ఈ కర్వ్ని మనం ఏం చేసాము, ఫార్ములాని యూజ్ చేసి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, స్మాల్ ఎక్స్ స్మాల్ వై, కాస్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా, ఆ పర్టికులర్ బ్లాక్ నుంచి మనం ఏం చేసాం, ఒరిజినల్ ఈక్వేషన్స్లో అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలు ఇచ్చాడు కాబట్టి ఆ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూస్ యొక్క ఫార్ములాస్ అబ్టైన్ చేసి తీటా అందులో సబ్స్టిట్యూట్ చేసి ఒరిజినల్ ఈక్వేషన్ డిరైవ్ చేయడం అనేది జరిగింది, రైట్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బీ కేర్ఫుల్ వైల్ సాల్వింగ్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మ్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం, సరేనా. సో వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ π/4, యాంగిల్ అనేది 45 degrees ఉంది, π/4 అంటే 45 degrees కదా. ఆల్ రైట్, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇచ్చింది ఒరిజినల్ ఈక్వేషన్, ఎస్ ఆర్ నో? ఎగ్జాక్ట్లీ. సో ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటున్నాడు కాబట్టి ఇచ్చింది ఒరిజినల్ ఈక్వేషన్. ఆల్ రైట్, సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ అన్న? సో ద ఈక్వేషన్ హియర్ ఇస్ 3x² + 10xy + 3y² = 9. ఓకే, సో చూద్దాం.
సో గివెన్ డేటా రాసుకోవాలి కదా. సరే, సో ద గివెన్ డేటా ఈజ్, సో గివెన్ దిస్ పర్టికులర్ original equation, given original equation is 3x square plus 10xy plus 3y square equals to 9 kada. So what is the angle ana? Angle of rotation theta equals to pi by 4 or 45 degrees. Exactly. ఇప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, దాన్ని బట్టి మనం చేద్దాం. ఇచ్చింది స్మాల్ ఎక్స్ స్మాల్ వైలోనే ఇచ్చింది, ఒరిజినల్ అంటున్నాడు కాబట్టి ఇది స్మాల్ ఎక్స్ స్మాల్ వై కరెక్టే. సో దిస్ ఈజ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, దిస్ ఈజ్ కాస్ థీటా, దిస్ ఈజ్ మైనస్ సైన్ థీటా, దిస్ ఈజ్ సైన్ థీటా కాస్ థీటా. సో ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ఎంత అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా, అవునా, మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో రావాలి, అంటే స్మాల్ ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వీటిలో రాయాలి. సో ఇప్పుడు మనకి థీటా ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్ కాస్ 45 మైనస్ వై సైన్ 45. Cos 45 is 1 by root 2, so capital X divided by root 2 minus y divided by root 2. That's nothing but x minus y divided by root 2. అవునా కదా? తర్వాత స్మాల్ y ఈక్వల్స్ టు క్యాపిటల్ x sin theta ప్లస్ y cos theta, అంతే కదా. Capital X sin theta plus y cos theta. Yes or no? So y equals to capital X sin 45, right, plus y cos 45 kada. So this is capital X by root 2 plus y by root 2, ante kada, ante x plus y divided by root 2. This is nothing but small y. సో మనకి స్మాల్ ఎక్స్ తెలిసింది, స్మాల్ వై కూడా తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి పర్టికులర్ ఒరిజినల్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఈజీగా వీ కెన్ ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఎస్ ఆర్ నో? ఆల్ రైట్. సరే చూడండి, సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ దిస్ వన్, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, ఎక్స్ మైనస్ 5 బై రూట్ 2, x minus y by root 2 whole square kada, plus 10 into x minus x into y, this one ఈ రెండింటిని ఇప్పుడు మల్టిప్లై చేయాలి. క్యాపిటల్ x minus క్యాపిటల్ y by root 2 into క్యాపిటల్ x plus క్యాపిటల్ y by root 2 plus 3y square plus 3 into y square, y value is nothing but క్యాపిటల్ x plus క్యాపిటల్ y by root 2, అవునా, హోల్ స్క్వేర్. సో ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 2 వచ్చేస్తుంది, ఇక్కడ స్క్వేర్ వస్తుంది, అవునా. డైరెక్ట్గా మనం చేసేద్దాం, రైట్ టు వేస్ట్ ద స్టెప్. సి హౌ కెన్ ఐ రైట్ దిస్? సి ఫ్రెండ్స్, సి వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 9 కదా నాన్న, దిస్ ఈస్ ఈక్వల్స్ టు 9. ఆల్ రైట్. సో 3 డివైడెడ్ బై 2, రూట్ 2 స్క్వేర్ అంటే 2 కదా, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ minus 2xy plus y square kada. Root 2 into root 2 is 2, 10 by 2 is nothing but 5, x minus y into x plus y, x square minus y square, yes or no? Plus root 2 by root 2 whole square అంటే ఇక్కడ మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మళ్ళీ 3 by 2 వస్తుంది, x square plus y square plus 2xy, మీ ఇష్టం ఎలా అయినా రాయొచ్చు, which is equals to 9. సో మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుందన్న, what I will be getting here, so 3 by 2 x square minus 2 cancel 3xy plus 3 by 2 y square plus 5x square minus 5y square plus 3 by 2 x square plus 3 by 2 y square plus 2 gets cancelled again 3xy, avuna, which is equals to 9. So ikkada emana cancel avutaya, these two gets cancelled, avuna. All right.
సో 3/2x² ప్లస్ 3/2x² అంటే 3x², అవునా కదా. తర్వాత సో ఇక్కడ ఏమొస్తుంది 3x², 3 క్యాపిటల్ X², తర్వాత 3/2y² ప్లస్ 3/2y² అంటే 3y². ఇందాకే చూసాం 17 కేసులో. సరే ఇక్కడ మళ్ళీ ఏముంది ఇక్కడ ప్లస్ 5x² మైనస్ 5y² విచ్ ఇస్ ఈక్వల్స్ టు 9. సో 3x² ప్లస్ 5x² ఎంత 8x², 3y² మైనస్ 5y² ఈజ్ మైనస్ 2y², మైనస్ 2y² విచ్ ఇస్ ఈక్వల్స్ టు 9. సో ఇక్కడ వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్న 8x క్యాపిటల్ X² మైనస్ 2y² ఈక్వల్స్ టు 9. దీన్ని ఎలా రాయొచ్చు 8 క్యాపిటల్ X² మైనస్ 2 క్యాపిటల్ y² మైనస్ 9 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఇలా కూడా చేయొచ్చు. ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, అందుకే క్యాపిటల్ X క్యాపిటల్ Yలో ఉంది. చివరిలో మీరు జనరలీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 8 స్మాల్ x² మైనస్ 2y² మైనస్ 9 ఈక్వల్ టు 0 అని కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదు. అర్థమైందా. సో ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈస్ దిస్ వన్. అయితే తేడా ఏంటి అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా క్యాపిటల్ X క్యాపిటల్ Yలో ఉంటుంది, ఒరిజినల్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా స్మాల్ x స్మాల్ వైలో ఉంటుంది. కొన్నిసార్లు ఆన్సర్ అంతా చేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ మీరు స్మాల్ లెటర్స్లో రాయొచ్చు, ఓకేనా. దే విల్ యాక్సెప్ట్, రైట్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ టేబులర్ ఫామ్ ఒక్కటి మీకు గుర్తుందనుకోండి, ఇఫ్ యూ రిమెంబర్ దిస్ థింగ్ యూ కెన్ obtain ఎనీథింగ్ దట్ యూ వాంట్. అర్థమైందా. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye-bye.